హలో హాయ్ మీరు చూస్తున్నారు మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో వేసిన మసాలా సేమ్ మీరు కూడా ఆ విధంగానే చేసి వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ముందుగా అయితే ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని నాన్ వెజ్కి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. సో నేను 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. దీంట్లో బిర్యానీ దినుసులు కూడా వేస్తాను, కొంచెం చెక్క, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అయితే వేసుకున్నానండి. ఇవి వేగాక దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని మొత్తం మంచిగా ఎర్రగా వేయించుకున్నానండి. ఇది వేగేలోపు నేను పక్కనే ఇంకో స్టవ్ పైన మటను, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేసి 4 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నేను ఉడికిస్తాను కాబట్టి. సో 50% అయితే ఉడికించుకున్నాను. సో దీంట్లోనైతే కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపు అంతా వేయించుకున్నాక, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి కలుపుకుంటూ. అలాగే కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నా అండి, ఎందుకంటే నేను మటన్లో కూడా సాల్ట్ వేసి ఉడికించాను. సో మటన్లో సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసాను, అందుకే ఇప్పుడు తక్కువ వేసాను. సో ఈ విధంగా ఉడికించుకున్న మటన్ని తీసేసుకొని అయితే దీంట్లో వేసుకున్నానండి. వేసుకొని ఆయిల్లో మటన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. మీకు ఫ్రై కావాలన్నా కూడా పక్కన మటన్ ఇలా ఉడికించుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి ధనియాలు వేయించుకొని, ధనియాల్లో 4 వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా అయితే దంచుకొని ఆ మసాలాని అయితే వేసుకోండి. కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల. ఫ్రైలో కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ విధంగా ధనియాలు వేయించుకున్నాక దాంట్లో 4 వెల్లుల్లిపాయలు వేసి ఇలా దంచుకున్న పౌడర్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్నాక దీంట్లో కొంచెం కారం వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. మా ఇంట్లో వాళ్ళు చాలా స్పైసీగా తింటారు, సో అందుకోసం నేను కొంచెం కారం ఎక్కువ వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని, మనకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు చల్లుకుంటే ఫ్రై లాగా కూడా బాగుంటుందండి సైడ్ డిష్కు. సో ఈ విధంగా అయ్యాక నేను దీంట్లోనైతే కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నా. అంతే అండి, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.